ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీగా చెలో అంకాపూర్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ధర్నాలు, ర్యాలీలు, బంద్లకు పిలుపును పోలీసులు నిషేధించారు. 144 సెక్షన్ అమలు చేశారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వగా కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తమ కార్యకర్తలు అంకాపూర్ కు తరలి రావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఇక కాంగ్రెస్ బీజేపీ నేతల చెలో అంకాపూర్ పిలుపుల నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఎక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీగా చెలో అంకాపూర్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ధర్నాలు, ర్యాలీలు, బంద్లకు పిలుపును పోలీసులు నిషేధించారు. 144 సెక్షన్ అమలు చేశారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వగా కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తమ కార్యకర్తలు అంకాపూర్ కు తరలి రావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు చెలో అంకాపూర్ కు పిలుపుల నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులను పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. పూజ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? 144 సెక్షన్ అమలు చేయడం మనం చూస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. ఏదైతే ఆర్మూర్ లో ఈ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికైతే అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏదైతే ఆయన అంకాపూర్ లోని తన నివాసం వద్ద బీజేపీ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చాలా మంది చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ నిన్న రాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తూ పోలీసులు ఈ రోజు ఉదయం నుండే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మాత్రం అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే రాకేష్ రెడ్డి అంకాపూర్ లోని రాకేష్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించి పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించి ఉన్నారు. అయితే అక్కడికి వచ్చే ప్రతి చిన్న నాయకుడిని కూడా వాళ్ళు అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య ఏదైతే నిజామాబాద్ నుండి ఈ అంకాపూర్ కు బయలుదేరే సమయంలో అక్కడ మాక్లూర్ పోలీసులు ఆయనను అడ్డుకొని ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఇమ్మీడియట్ గా ఆయనను అరెస్ట్ చేసి ఇప్పుడే మాక్లూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ విధంగా పొద్దున్న నుంచి రాకేష్ రెడ్డిని ఏదైతే అంకాపూర్ లోని తన హౌస్ లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నేత అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆయనను కూడా తన నివాసమైన పీవీఆర్ హౌస్ లో ఆయనను పొద్దున్నే అరెస్ట్ చేసి నిర్బంధించారు. మొత్తానికి ఇక్కడ నందిపేట గాని, దుంకేశ్వర్ గాని, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తగిలి వస్తున్న కాంగ్రెస్ నేతలను, అదేవిధంగా నిజామాబాద్ వైపు నుంచి, తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కదిలి వస్తున్న బీజేపీ నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఆర్మూర్ పట్టణము అంకాపూర్ లో 163 ఏదైతే ఆ కేసుతో సెక్షన్ తో పాటు 144 సెక్షన్ లో కూడా సిపి సాయి చైతన్య, పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య అమలు చేస్తున్నారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడ కూడా ర్యాలీలు గాని, ధర్నాలు గాని, నిరసనలు గాని
చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే నిజామాబాద్ లోని ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇంటిని, అదేవిధంగా ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని నిన్న ప్రెస్ మీట్ లో ప్రకటించిన దర్మిల ఇక్కడ కూడా ఆయా ఇండ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి సిపి సాయి చైతన్య స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడున్న బీజేపీ నాయకులు, జిల్లాకు చెందిన బీజేపీ నాయకుల ఇళ్లను కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేసి ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రానియకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రత్న, ఈ కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా చెలో అంకాపూర్ కి పిలుపునివ్వటం మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ పోలీసులు కనుక చర్యలు తీసుకోకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది? సో ఏదైతే ఈ మొన్న జరిగిన ఏదైతే నిజామాబాద్ లో ఇందూరు రణబేరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించిన క్రమంలో ఎంపీ అరవింద్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరై రాకేష్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా వివాదానికి దారితీసిందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి ఆ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఏదైతే విద్యార్థినులకు స్కూటీలు అందజేస్తామని చెప్పేసి ప్రకటించారు, ఆ పథకం ఇంతవరకు అమలు అయితలేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు చెందిన షోరూమ్లలో పోయి ఆ స్కూటీలను ఎత్తుకొచ్చుకోండి అని చెప్పేసి ఆయన పిలుపివ్వడం, నిజామాబాద్ లోనే ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాటిపల్లి నగేష్ రెడ్డికి సంబంధించిన షోరూమ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడదాం, నడవండి మనం ఆ స్కూటీలను ఎత్తుకొద్దామని చెప్పేసి ఆయన అక్కడ ప్రకటించడం అనేది చాలా సీరియస్ గా ఏదైతే కాంగ్రెస్ నేతలకు ఇది జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. అయితే అప్పటి నుండి హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, ఆరుమూరు కాంగ్రెస్ నేతలతోటి అటు పిసిసి చీఫ్, తర్వాత సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, తర్వాత ఆరుమూరు నియోజకవర్గ నాయకులతోటి సమావేశమై ఏదైతే రాకేష్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రకటించిన విధంగా రూపాయికే వైద్యం, ప్రతి గ్రామానికి 15 ఇండ్లు అటు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత డబ్బులతోటి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇచ్చిన హామీని కూడా మనం ఈ తెర ముందుకు తీసుకొచ్చి ఆయన ఇంటిని ముట్టడిద్దాం, చలో అంకాపూర్ కు పిలుపునిద్దామని చెప్పేసి అక్కడ నిర్ణయించిన దరిమిల సోషల్ మీడియాలలో, స్టేటస్లలో, తర్వాత ప్రతి గ్రూపులలో కాంగ్రెస్ నేతలు ఈ పిలుపునివ్వడం అనేది పెద్ద ఎత్తున ఈ ఉద్రిక్తత వాతావరణానికి చోటు చేసుకుంది. అయితే రాకేష్ రెడ్డి కూడా దీని మీద సవాల్ విసిరారు, రండి అంకాపూర్ నాటుకోడి తినిపిస్తాను, మా ఇంటికి రండి, మీరు దమ్ముంటే రండి, నేను రెడీ అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించడం అనేది ఇరు వర్గాల అటు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ఈ పోటాపోటీ ఏదైతే ఈ రాజకీయ పరిణామాలు ఒక రాజకీయ వేడినే పుట్టించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్రిక్తత వాతావరణానికి కూడా దారితీసిందని చెప్పవచ్చు. రత్న, అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఏదైతే గతంలో కాంగ్రెస్ ఏదైతే కామారెడ్డిలో జరిగిన సంఘటన, అటు వెంకటరమణారెడ్డి విషయంలో షబ్బీర్ అలీకి మధ్య జరిగిన ఇదే తరహా గొడవను పునరావృతం కాకుండా అప్పుడు చాలా పెద్ద ఎత్తున సీరియస్ ఏదైతే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడ కారు దగ్ధం చేయడము, తర్వాత బీజేపీ నాయకులు ప్రతిదాడులు చేయడము, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేయడము, తర్వాత ఎమ్మెల్యేను కూడా ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది చాలా పెద్ద సీరియస్ పరిణామంగా అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినడం అనేది జరిగింది. సేమ్ అదే ఘటన పునరావృతం కాకుండా ఇక్కడ మాత్రం పోలీసులు ముందస్తుగా అప్రమత్తమైనరని చెప్పవచ్చు. ఎక్కడైతే నిన్నటి నుంచే నోటీసులు జారీ చేయడము, ప్రతి కాంగ్రెస్ నేత ఇంటి దగ్గర గాని, తర్వాత బీజేపీ నేతల ఇంటి దగ్గర గాని భారీగా పోలీసులను మోహరించడము, తర్వాత ఈ 144 సెక్షన్, 163 సెక్షన్ ను అమలు పరచడం అనేది ఒక రకంగా కట్టడికి మనకు ఈ నాయకుల ఏదైతే చలో అంకాపూర్ కు కట్టడికి చేసిందని చెప్పవచ్చు. రత్న, థ్యాంక్ యూ సాయి.